గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి తాజా చిత్రం గేమ్ చేంజర్. ఈ మూవీ గత 2.5 ఏళ్ల నుంచి షూటింగ్ జరుపుకుంటుంది కానీ విడుదలకైతే నోచుకోవడం లేదు. అయితే దీన్ని శంకర్ గారు తెరకెక్కిస్తుండగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు గారు శిరీష్ భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కీరా అద్వానీ హీరోయిన్గా నడుస్తుండగా అంజలి, ఎస్.జె. సూర్య, శ్రీకాంత్ కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో గేమ్ చేంజర్ మూవీ డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విడుదల సమయం దగ్గర పడుతుండడంతో గేమ్ చేంజర్ మేకర్స్ ప్రమోషన్స్పై మొదలెట్టారు. ఇందులో నుంచి పాటలను విడుదల చేస్తూ ప్రేక్షకుల అంచనాలను పెంచేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైనటువంటి 2 పాటలు మంచి రెస్పాన్స్ని అయితే దక్కించుకున్నాయి. తాజాగా గేమ్ చేంజర్కు మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నటువంటి తమన్ ఇందులో నుంచి థాట్ సాంగ్ రాబోతున్నట్లు సోషల్ మీడియా వేదిక ద్వారా తెలియజేశారు. ఈసారి మెలోడీ పాట రాబోతుందని, అక్టోబర్లో విడుదల కానుందని ఆయన తెలియజేశారు. ఈ సాంగ్ అందరి హృదయాన్ని కట్టిపడేస్తుందని రాసుకొచ్చారు. అంతేకాకుండా నవంబర్లోనూ ఒక అప్డేట్ అయితే ఉన్నట్లు ఆయన వెల్లడించారు. కానీ డేట్ మాత్రం చెప్పలేదు. అయినప్పటికీ ఈ విషయం తెలుసుకున్నటువంటి రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇదిలా ఉండగా పండుగ వస్తుందంటే స్టార్ హీరోల సినిమాల టీజర్స్, ట్రైలర్స్తో హంగామా వేరే లెవెల్ ఉంటుంది. అయితే ఈ దసరాకి మెగా ఫ్యాన్స్కి మెగా ట్రీట్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. చరణ్ గేమ్ చేంజర్ నుంచి ఒక టీజర్ రాబోతుందని తెలుస్తుండగా మెగాస్టార్ చిరంజీవి గారి విశ్వంబర సినిమా నుంచి కూడా ఒక గ్లింప్స్ వస్తుందని తెలుస్తుంది. వశిష్ఠ డైరెక్షన్లో తెరకెక్కుతున్నటువంటి విశ్వంబర సినిమా విషయంలో మేకర్స్ ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇక చరణ్ గేమ్ చేంజర్ మాత్రం భారీ ప్లానింగ్తో వస్తున్నారు. గేమ్ చేంజర్ సినిమా నుంచి వచ్చినటువంటి 2 సాంగ్స్ కూడా విపరీతంగా ప్రేక్షకుల్ని ఇంప్రెస్ చేశాయి. మెగా ఫ్యాన్స్ అందరికీ మెగా ట్రీట్ ఇచ్చేలా గేమ్ చేంజర్ ఉంటుందని చిత్ర యూనిట్ నుంచి చెప్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో భారీగా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. అయితే చిరు విశ్వంబర జనవరి 10న రిలీజ్ దాదాపు కన్ఫర్మ్ అయినట్టే. రిలీజ్ డేట్ విషయంలో వారు వెనక్కి తగ్గట్లేదు. చరణ్ గేమ్ చేంజర్ సినిమా మాత్రం డిసెంబర్ 20కి వస్తుందని అంటున్నారు. గేమ్ చేంజర్ రిలీజ్ విషయంలో రిలీజ్ క్లారిటీ రావాల్సి ఉంది. గేమ్ చేంజర్ సినిమాలో కీరా అద్వానీ హీరోయిన్గా నడుస్తుంది. శంకర్ డైరెక్ట్ చేస్తున్నటువంటి ఈ సినిమా ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని చూస్తున్నారు. గేమ్ చేంజర్ సినిమా అన్ని లెక్కలతో వస్తుంది. సినిమా ఒకవేళ ఆశించిన స్థాయిలో ఉంటే శంకర్ స్టామినా పాన్ వరల్డ్ లెవెల్లో తెలిసేలా ఈ సినిమా ప్రముఖ పాత్ర పోషిస్తుందని సినీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.